ఇంట్లో ఉన్న మొగుడేమో రేపటి నుంచి డైట్ చేద్దాం అంటాడు. పిల్లవేమో ఈ డైట్లని నాతో కాదు, కావాలంటే నువ్వు చేసుకో అంటది. ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే వెల్కమ్ టు ది కిచెన్ డైవర్స్ క్లబ్. ఇదేదో పోలీస్ స్టేషన్ లో గానీ కోర్టుల్లో గానీ తీసుకునే డివర్స్ కాదు, ఓన్లీ కిచెన్ లో మాత్రమే తీసుకునే డివర్స్ అనమాట. జనరల్ గా అందరిళ్లలో మొగుడేమో మార్నింగ్ మొలకలు తిందాం అంటాడు, సో పిల్లవేమో ఇంట్లో దోశల పిండి మిగిలిందండి సో అందరికి దోశలు వేస్తా అంటది. మొగుడేమో మధ్యాహ్నం పూట లంచ్ లో కొర్రలు గానీ కినోవా రైస్ కానీ తిందాం అంటాడు. పిల్లవేమో ఇవన్నీ నాకు అరగవండి, నాకు గ్యాస్ వస్తుంది, నేను మాత్రం వైట్ రైస్ తింటా అంటది. మొగుడేమో ఈవినింగ్ హోల్ వీట్ పుల్కా తిందాం అంటాడు, పిల్లమేమో ఈవినింగ్ దోశ విత్ చికెన్ కర్రీ తిందాం అంటది. సో చాలా మంది ఇళ్లలో ఇలాంటి ఫుడ్ విషయాల్లోనే గొడవలు అవుతూ ఉంటాయి. మనకు కొంచెం జ్ఞానోదయం అయ్యి హెల్త్ కాన్షియస్ లాగా మారదామని ట్రై చేసిన ప్రతిసారి కూడా ఇంట్లో ఉన్న మన పార్ట్నర్ మనల్ని జంక్ ఫుడ్ వైపు లాగుతూనే ఉంటారు. మనల్ని జీవితంలో హెల్దీగా అవ్వనివ్వరు. కనీసం మీ ఫ్యామిలీలో ఒక్కడన్నా డైట్ చేయనివ్వండి. ఎవరైనా మీ ఫ్యామిలీలో హాస్పిటల్లో ఉన్నా కానీ నైట్ టైంలో ఉండాలంటే అలాంటి హెల్దీ పర్సన్ వల్ల మాత్రమే అవుతుంది. అదే మీ ఫ్యామిలీలో అందరూ కూడా పూరీలు, ఐస్ క్రీమ్లు, బజ్జీలు, పునుగులు లాంటి దరిద్రమైన ఫుడ్లు తినే అలవాటు ఉందనుకోండి, రేపు మీ ఫ్యామిలీలో ఎవరైనా సిక్ అయితే మిమ్మల్ని చూసుకోవడానికి ఒక్కడ కూడా ఉండడు. మీ ఆఫీసులో కొలీగ్స్ కానీ, మీ చుట్టాలు కానీ, మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ అబ్బాయిల ఫ్యామిలీకి మాత్రం బాగా అనిగింద్రయ్యలకి ఇలానే జరగాలంటారు. అందుకని ఇలాంటి టైంలో మీకు కిచెన్ డివర్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇంట్లో ఎవడైనా డైట్ చేద్దాం అనుకున్నప్పుడు మీ జంక్ ఫుడ్ థాట్స్ వాడి మీద రుద్దేసి వాడి డైట్ కూడా పాడు చేయొద్దు. మీ జంక్ ఫుడ్ కాలేదో మీరు పడండి, వాడి డైట్ ఏదో వాడు వండుకొని సావనివ్వండి. ఇలా చేస్తే కనీసం మీ ఇంట్లో ఒక్కడన్నా హెల్దీగా ఉన్న పర్సన్ ఉంటాడు. బై ద వే మిగతా వాళ్ళందరూ కనీసం ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీకు అందరికి మూడింది.